రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్. రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపైన అధ్యయనం కోసమే ఈ కమిటీని నియమించిందన్నారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రులను సందర్శించిన ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ప్రజెంట్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితిపై పూర్తి నివేదికను బీఆర్ఎస్ పార్టీ తయారు చేయనుంది. దీనికి సంబంధించి కూడా ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సారథ్యం ఏదైతే డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తూ ఉన్నాము ఏదైతే రాష్ట్రంలో వైద్య సేవలకు సంబంధించి దాంతోపాటుగా విష జ్వరాల పెరుగుదలపైన కూడా మనం కొద్ది రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ముందస్తు ప్రణాళికతోటి అనేక రకాలుగా వర్షాకాలం వచ్చే అంటువ్యాధులు కావచ్చు, విష జ్వరాలు కావచ్చు రాకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకొని వాటిని నివారించడం జరిగింది. కానీ ఈరోజు 9 నెలలు పూర్తి చేసిన కాంగ్రెస్కు వైద్యం మీద, ఆరోగ్యం మీద అవగాహనే లేదు. అసలు సరి అయిన రివ్యూస్ అంటే ఎక్కడ కూడా ఏ జిల్లాలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకునే కార్యక్రమం లేదు. మొత్తం కూడా గ్రామాలలో విష జ్వరాలతో నిండిపోయినాయి, గ్రామాలన్నీ కూడా విష జ్వరాలతో నిండిపోయినాయి, అంటువ్యాధులు మరి ఈరోజు విజృంభిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే గత 8-9 నెలల నుంచి వెళ్ళి పల్లె ప్రగతి నిధులు విడుదల చేయడం లేదు, పట్టణ ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్ల, బడ్జెట్ లేకపోవడం వల్ల కనీసం పిష్కరి కొట్టడానికి మందులు లేని పరిస్థితి, ఏమి కూడా కాలువలు శుభ్రం చేయలేని పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మరి దానికి సంబంధించిన అంశం అనేక మంది చనిపోతూ ఉన్నారు. మార్బిడిటీ అంటే చాలా వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటే కూడా ప్రభుత్వము మొద్దు నిద్ర నటిస్తూ ఉన్నది. కాబట్టి నిజ నిర్ధారణ జరగాలి. ఎంతమంది ఇప్పటివరకు చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ప్రభుత్వం దాచిపెడతా ఉన్నది. ఎప్పటికప్పుడు రోజు బులెటిన్ విడుదల చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వర్షాకాలం. కానీ అలాంటిది ఏమి చేయట్లేదు. కారణం ఏంటంటే దాపరికము ఎక్కువ చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చొరవ తీసుకొని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా కేటీ రామారావు గారు, క్రియాశీల అధ్యక్షులు గారు, ఒక కమిటీ వేసి 3 డాక్టర్లను నియమించి, మరి అందరూ కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్. నేను 40 సంవత్సరాల ప్రజా వైద్యుడిగా ఉన్నాను. అదేవిధంగా మా ఆనంద్ కావచ్చు, తర్వాత సంజయ్ కావచ్చు, వాళ్ళిద్దరు 15-20 సంవత్సరాల నుంచి వాడు కూడా వైద్య సేవలో ఉన్నారు. సో ఈరోజు రాజకీయ కోణంలో కాకుండా వారికి మేలైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా మటుకు హాస్పిటల్ కానీ లేదా మోర్టాలిటీ అంటే ఎక్కువ మంది చనిపోయింది గాంధీ హాస్పిటల్ అని మనకు ఇప్పటివరకు రికార్డు ఉంది. సో దాంట్లో మరి చాలామంది దారిద్ర్యకు దిగువనున్న వాళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్తారు. కాబట్టి మరి ఇప్పుడే కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది, రేపు 11 గంటలకు గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో మొదటి విజిట్ జరుగుతుంది. సో అక్కడ పోయి అధికారులతో, ముందు సూపరింటెండెంట్తో కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ తీసుకుంటాం. తర్వాత ఆర్ఎంఓ ఉంటాడు, ఆయన చెప్తాడు. తర్వాత హెచ్ఓడీస్ ఉంటారు పర్టికులర్గా జరిగే. సో అందరినీ కలుస్తాం. అదేవిధంగా స్థితిగతులు ఎవరైతే మరి పేషెంట్స్ ఉన్నారో వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించారు, లేదా వారికి ఏమైనా మందుల కొరత ఏమైనా ఉన్నదా, సదుపాయాలు ఎట్లున్నాయని చెప్పేసి అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో చూడాలనే ఉద్దేశంతో మరి రేపు గాంధీ హాస్పిటల్కు పోవాలని నిర్ణయించడం జరిగింది. చిన్నపిల్లల వైద్యులు కూడా ఉన్నారు. ప్రధానంగా పీడియాట్రిక్ ఎవరైతే చిన్నపిల్లల మరణాలు కావచ్చు, మాతా మరణాలకు సంబంధించి కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం. దీని గురించి మీరేమంటారు? సో తప్పకుండా చిన్నపిల్లలకి బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వారికి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో 60% ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ కంట్రోల్, అంటే ఒక సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చేది ఉంటే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. కానీ సరి అయిన సలహాలు, సూచనలు లేకపోవడం కానీ వైద్యం చేయకపోవడం వల్ల చాలామంది మరి చిన్నపిల్లలే ఎక్కువగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదే బాడీ రెసిస్టెన్స్ తక్కువ వృద్ధులు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది వైరల్ ఫీవర్స్ తోటి, విష జ్వరాలతోటి. సో కాబట్టి తప్పకుండా
పిల్లల హాస్పిటల్ పిల్లల వార్డును కూడా సందర్శిస్తాం. ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో డెంగ్యూ, చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ ఇట్లాంటివన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి. అదే టైఫాయిడ్, మలేరియా, అతిసార వ్యాధి ఇవన్నీ కూడా ఈ అంటువ్యాధులకు సంబంధించినవి. సో ఏదైనా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మరి అట్లా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు అట్లాంటి నిర్లక్ష్యం లేకుండా ఉండడానికి ప్రతిపక్షంగా ముళ్ళుగార లెక్క పొడవడం కోసమే మేము నివేదిక ఎప్పటికల్లా ఇచ్చే అవకాశం ఉంది? సో తప్పకుండా పరిస్థితిని బట్టి ప్రభుత్వం స్పందించే విధానాన్ని బట్టి మరి ఆ నివేదిక అటు సిఎస్ గారికి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రధానంగా కమిటీలో ఉన్నారు, మీరు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నారట? మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కానీ గవర్నమెంట్ మొద్దు నిద్ర వీడకుండా చాలా మరణాలకు, నిజంగా చెప్పాలంటే హత్యలకు కారణమవుతున్నది అనుకోవాలి. చాలామంది తల్లులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ లోపల చాలా హాస్పిటల్లో చనిపోతున్నారు. ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా కానీ, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినడం లేదు. కాబట్టి వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు. కాబట్టి గౌరవ కేటీఆర్ గారు ఒక కమిటీని వేసిండ్రు. మీ అందరికీ తెలుసు. మేము ఇది రాజకీయంలాగా చూడడం లేదు. మేము ముగ్గురం కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్. మేమందరం కూడా హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేనిది, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఈ దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అనేటటువంటిది నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలనేటటువంటి తాపత్రయం. అది ఇక్కడ హైదరాబాదు లాంటి ఇంత పెద్ద పట్టణం లోపల గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ లోపల చాలా డిపార్ట్మెంట్స్కి హెచ్ఓడి కూడా లేడు. చాలా డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు. అట్లాగే ఫీవర్ హాస్పిటల్ తీసుకుంటే ఆ ఫీవర్ హాస్పిటల్కు సూపరింటెండెంట్ రాక దాదాపు 40-45 రోజులు అవుతున్నదంట. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ సీజన్ ఎట్లా ఉంది మనం చూస్తున్నాము. ఒక్కొక్క మంచం మీద 2 కాదు 3 పేషెంట్లు కూడా పడుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం మేము చేయబోతా ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ రిపోర్ట్ని తయారు చేస్తామని కూడా, వాస్తవ పరిస్థితులను కూడా నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కొద్ది రోజుల నుంచి కూడా వైరల్ ఫీవర్స్ తోటి అనేక మంది చిన్నారులు కావచ్చు, దాంతోపాటుగా పెద్దవాళ్ళు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక నివేదికను తయారు చేయబోతున్నట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.